ప్రకాశం జిల్లా ఒంగోలులో సిబిఐ అరెస్టులు కలకలం రేపుతున్నాయి. మైనింగ్ అధికారులతో పాటు పలువురు గ్రానైట్ వ్యాపారులు, మేనేజర్లను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. నిన్నటి నుండి ప్రకాశం జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీల్లో మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని కేబీ రెస్టారెంట్లో మైనింగ్ అధికారితో పాటు మరికొందరిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ అధికారి వద్ద లభించిన నగదు వ్యవహారంపై సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. నగదు ఎక్కడి నుండి వచ్చింది, దాని వెనుక ఉన్న వ్యవహారం ఏంటి అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారిని విజయవాడలోని సిబిఐ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో సిబిఐ అరెస్టులు కలకలం రేపుతూ ఉన్నాయి. మైనింగ్ అధికారితో పాటు పలువురు గ్రానైట్ వ్యాపారులు, మేనేజర్లను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. నిన్నటి నుండి ప్రకాశం జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీల్లో మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని కేబీ రెస్టారెంట్లో మైనింగ్ అధికారితో పాటు మరికొందరిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ అధికారి వద్ద లభించిన నగదు వ్యవహారంపై సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. నగదు ఎక్కడి నుండి వచ్చింది, దాని వెనుక ఉన్న వ్యవహారం ఏంటి అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారిని విజయవాడలోని సిబిఐ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అర్ధరాత్రి నుంచి ఒంగోలులో సిబిఐ అధికారులు అయితే ఇటు ఏదైతే గ్రానైట్ అధికారులకు సంబంధించి కీలకంగా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే గ్రానైట్ లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మైనింగ్ శాఖకు సంబంధించిన కీలక అధికారి డిడిఎంఎస్ శివశంకర్ తో పాటు చేమకుర్తి ప్రాంతానికి సంబంధించిన గ్రానైట్ వ్యాపారం చేస్తున్న పలువురు గ్రానైట్ వ్యాపారులతో పాటు ఈ మేనేజర్లు సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే జిల్లాలో ఏదైతే గ్రానైట్ క్వారీలకు సంబంధించి నిన్నటి నుంచి మైనింగ్ అధికారులు పలు క్వారీల్లో అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలతో పాటు కార్మికుల రక్షణకు సంబంధించి గ్రానైట్ యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అనే దానిపై అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ అధికారులకు సంబంధించి ఫిర్యాదులు నేపథ్యంలో విచారణ చేపట్టిన సిబిఐ అధికారులు ఒంగోలులో నిన్న ప్రైవేట్ రెస్టారెంట్ లో ఉన్న మైనింగ్ అధికారి శివశంకర్ అయితే విచారణ అయితే ఆయన లోతుగా అయితే విచారణ చేశారు. ఏదైతే గ్రానైట్ సంబంధించి జరిగిన అవకతవకలపై లోతుగా విచారించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వద్ద కొంత ఏదైతే 2 లక్షల మేర నగదు ఉండడానికి కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. ఆ దిశగా కూడా విచారణ చేపట్టారు. అయితే గతంలో కూడా ఏదైతే మైనింగ్ శాఖకు సంబంధించి కీలక అధికారిగా ఉన్న శివశంకర్ పై అవినీతి అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సిబిఐ అధికారులు నిన్న రాత్రి నుంచి ఆయనను ఏదైతే పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం డిడిఎంఎస్ తో పాటు పలువురు గ్రానైట్ వ్యాపారులను, మేనేజర్లను అదుపులో తీసుకుని విచారించిన సిబిఐ అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని అయితే విజయవాడ సిబిఐ కోర్టుకి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ప్రకాశం జిల్లా ఒంగోలులో సిబిఐ అరెస్టులు కలకలం రేపుతూ ఉన్నాయి. మైనింగ్ అధికారితో పాటు పలువురు గ్రానైట్ వ్యాపారులు, మేనేజర్లను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. నిన్నటి నుండి ప్రకాశం జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీల్లో మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని కేబీ రెస్టారెంట్లో మైనింగ్ అధికారితో పాటు మరికొందరిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ అధికారి వద్ద లభించిన నగదు వ్యవహారంపై సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. నగదు ఎక్కడి నుండి వచ్చింది, దాని వెనుక ఉన్న వ్యవహారం ఏంటి అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టు చేసిన వారి నుండి విజయవాడలోని సిబిఐ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.